కానీ అలాంటి ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని లేకపోతే బీజేపీ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఆదరించారు, ఎందుకు గెలిపించారు? అంటే దీనికి సమాధానం ఏం చెప్తారంటే ముందుగా గెలిచినటువంటి అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ హవా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఎందుకు ఓడిపోయిందంటే ఇంతమంది దాదాపుగా 7 మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా అదే 4 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు అక్కడ, కానీ ఆయన గెలిపించుకోలేకపోయారు ఎందుకు? అంటే ఇప్పుడు మొత్తానికి మొన్న జరిగిన ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ప్లస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో దాంట్లో బీజేపీ కొంచెం ముందుగానే పావులు కదిలి కొమరయ్య ఆయన విషయంలో నేను అనుకుంటా బహుశా ఒక 6-8 నెలల నుంచే అది పబ్లిసిటీలో వెళ్ళిపోయింది. గ్రాడ్యుయేట్స్ని కానీ వాళ్ళని దాంట్లో కూడా ఈరోజు ఒక మామూలు సాధారణమైన ఓటర్, ఒక స్లమ్లు ఉండేవాడు లేకపోతే మధ్యతరగతి వాడు ఏదో 200, 500, 1000 రూపాయలు తీసుకుంటేనే అరవడం జరిగింది. ఈరోజు 5,000, 10,000 రూపాయలు కూడా ఈరోజు గ్రాడ్యుయేట్లకు కానీ లేకపోతే టీచర్ లకు ఇచ్చి వాళ్ళని గ్రిప్లో తీసుకోవడము, ఈ రకంగా మ్యానిపులేట్ చేసి చేయడం కూడా జరిగింది అనేది మన వినికిడి, ఆల్రెడీ మనం వినడం జరిగింది. అంటే మొత్తానికి ఇది ఆయన చేసే పని ఇది బీజేపీకి వతస్సుగా అనే గెలిపించింది కాదు. దాంట్లో కూడా ఈరోజు బీజేపీ ఎక్కడ అవసరం దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళు ఎదుటోళ్ళని కొనేయాలనే రకంగానే చూడడం జరుగుతుంది. రైట్. అంటే కొనటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పడింది. కానీ మరొక అంశం కూడా వినిపిస్తుంది, ఏదైతే మీరు కొన్ని వినికిడి మాటలు చెప్పారో, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు లేకపోతే ఎక్కువ బలం ఉండటం చేత, ఎక్కువ బలంగా ఉండటం చేత ఆ బలంలో నుంచి ఉన్నటువంటి ఒక సమన్వయ లోపం ఏర్పడింది. సో అందుకే రావాల్సినటువంటి ఓట్లు రాలేదు, సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. ఎవరైతే ఉన్నారో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి కూడా ఇదే నివేదికను అక్కడ అధిష్టానానికి ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో నిజం ఉందంటారా? ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ నిలబడిండో ఓడినప్పుడు జనరల్గా ఆయన చెప్తున్నటువంటి వర్షన్గా వినిపిస్తుంది, ఆయనకి రావాల్సినటువంటి సపోర్ట్ రావట్లేదు. ప్రాంతాలు దాదాపుగా నేను 4 జిల్లాలు పర్యటించాను, అక్కడ నాయకులతో తిరిగినటువంటి పరిస్థితి, క్యాడర్తో తిరిగినటువంటి పరిస్థితి, సమన్వయం లేదని చెప్తున్నారు అన్నటువంటి వార్తలు వినిపిస్తుంది. నేను కాదు అనడం లేదు, బహుశా ఆయన అనుభవంగా చెప్పిండు. ఇంకోటి ఏమంటే క్యాడర్ మటుకు స్ట్రాంగ్ ఉంది. ఏదైతే నాయకత్వ లోపంలో ఏదైతే నాయకుల లోపం అంటారా, సమన్వయ లోపం అంటారా, లోపం అంటారా? సమన్వయ లోపం ఉండొచ్చు, లేకపోతే ఆ టైం ఫ్యాక్టర్ కూడా ఆ రకంగా జరిగిండొచ్చు. అంటే 100% క్యాండిడేట్కి వెనకాల ఇప్పుడు 2-3 ఉండి వెళ్ళాలా అన్న రకంగా ఆలోచన. ఇప్పుడు మనం చూసుకున్నాం ఏది ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్సీలకి ఖచ్చితంగా అందరు సమన్వయంతో అందరు పోయినరు. అందరు నామినేషన్ వేసినప్పుడు కలిసికట్టుగా అందరు నాయకులు, మంత్రులు అందరూ ఒక దగ్గర ఉన్నారు. అంటే పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అందరు కూడా కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలా, నామినేషన్ ఇచ్చేటప్పుడు పోవాలన్నారు. మినిస్టర్స్ కూడా ఒకరికొకరికి ఒకవేళ ఎక్కువ మటుకు సత్సంబంధాలు లేవు, అటాచ్మెంట్ లేవు అన్నది కూడా పక్కన పెట్టేసి అక్కడ వెళ్ళి నామినేషన్ ఫైల్ చేయాల్సి వచ్చింది. రైట్. అంటే అవే కారణాలుగా చెప్పుకోవచ్చు అంటారు. అంతే. ఎస్. అంటే ఇంకొక అంటే వర్షన్స్ ఇవి ఎలా ఉన్నా కూడా కేంద్రానికి సంబంధించినటువంటి సమన్వయం లేదు అనేటువంటి మాటలు. అంటే కేంద్రంతో ఎన్నిసార్లు వెళ్ళారు, ఇన్నిసార్లు వచ్చి ఏం తీసుకొచ్చారన్న ప్రశ్నకి బీజేపీ పార్టీ కూడా చెప్తుంది. అంటే మనం డిబేట్ పాయింట్లో కూడా మాట్లాడుకున్నాం, రావాల్సినటువంటి రోడ్లు గత ప్రభుత్వం కంటే, మీ ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే, యూపీఏ గవర్నమెంట్ కంటే ఎక్కువ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. సో అలాంటి రోడ్ల నిర్మాణంకి సంబంధించినటువంటి ఎలివెంట్స్ ఇవ్వడంలో కానీ, లేకపోతే విస్తారం పెంచడం విషయంలో కానీ, లేకపోతే స్కీములకు సంబంధించి కానీ, వాటా ఇవ్వడంలో కానీ పెంచినటువంటి పరిస్థితి అంటారు. కానీ ఇక్కడ రావాల్సిన దానికి రూపాయికి 42 పైసలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు ఏంటి ఈ లెక్కల తారుమారు? అంటే వారి మాటలు నమ్మాలా? ప్రజలకు ఒక అయోమయ పరిస్థితి కూడా ఉంది. ప్రజలు ఏ రకంగా కూడా అయోమయం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఇక్కడ నుంచి ట్యాక్స్ రూపంలో కడుతున్నామో వేరే దగ్గర రూపాయి కడితే అక్కడ 72 పైసలు ఇస్తున్నారు. ఇక్కడ మనకు 42 పైసలు, 32 పైసలు, 35 పైసలు ఇస్తుంటే మనకు తక్కువ ఇస్తున్నారు, వేరే రాష్ట్రానికి ఎక్కువ ఇస్తున్నారు అనే రకంగానే ముఖ్యమంత్రి గారు స్వయాన ఆ రూపాయి హిసాబ్లో చెప్పడం జరిగింది. రైట్. ఇంకొక అంశం అంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి 99 సార్లనే వెళ్తాను, లేకపోతే 100 సార్లనే వెళ్తాను కేంద్రానికి, రావాల్సిన నిధుల కోసం, రాష్ట్రానికి మంచి జరగడం కోసం. అంటే ఇదే నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష ఎందుకంటారు? అంటే ఇది ఒక రాజకీయ స్టంటా, లేకపోతే నిజంగానే అలాంటి చేయాలన్నటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ ఉందా, అందుకే మాట్లాడారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడే మనం పాపిరెడ్డి గారు మాట్లాడింది వినడం జరిగింది.
గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని రిసీవ్ చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన పిలవడం జరుగుతుంది. మనకి రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఏమి కావాలా మనకి పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, మళ్ళీ కలుద్దాం. అండ్ పాపిరెడ్డి గారు చెప్పండి, అండి ప్రధానంగా అదే మనకి గెస్టుల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వర్షన్ క్లియర్గా వినిపిస్తుంది. ఇటువైపు ఇందాక మనం మాట్లాడుతూ మీరు కూడా మాట్లాడుతున్నారు, అంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం కలవటం అనేది శుభపరిణామం, ఎందుకంటే రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా వెళ్ళాలని మాట్లాడుతున్నారు. ఎస్, కొనసాగించండి. ఇప్పుడు ఒకటి ఈ నిధులు రాబట్టడం, ప్రాజెక్ట్ రాబట్టడం కోసం ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నాన్ని మనం అందరం హర్షించాలి. దాని మీద మనం కూడా సపోర్ట్ చేయాలి. ఒకటి ఎస్, వినపడుతున్నది కదా. వినపడుతుంది పాపిరెడ్డి గారు. అయితే రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే ఏది మన మోడీ గారి శిష్యుడు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ అంటే నేను రైట్. ఎస్ చెప్పండి పాపిరెడ్డి గారు. మాట్లాడతానా? ఎస్ హలో. ఎస్ అయితే ఒకటేంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చిన్న వయసులో ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేయచ్చు. ఆ మాటకు నేను కూడా హై స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ శాఖకు పోయినా. తర్వాత నాకు సంబంధం లేదు. ఎన్నడూ ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఆర్ఎస్ఎస్ బూచిన సంబంధం చూసి ఆయన పదే పదే బీజేపీకి తొత్తు లేకపోతే మోడీతో ఉన్నాడని ఏదైతే ప్రచారం జరుగుతుందో దానిలో వాస్తవం లేదు. ఎందుకు లేదంటే, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పిల్లలుగా ఉన్నప్పుడు హై స్కూల్లో లేకపోతే ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు చాలా మంది ఆర్ఎస్ఎస్ శాఖలకు పోయిన వాళ్ళే ఉన్నారు. అటువంటి దాన్ని చూపెట్టి ఆయన ఆర్ఎస్ఎస్ ఉన్నాడు సమాచారం ఎందుకు తప్పుడు సమాచారం అంటే అది బదనాం చేయడం కోసము రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అటాక్ చేయడమే తప్ప లేదు. రెండోది ఏంటంటే, నాకు తెలిసిన మటుకు మిగతా విషయాలు ఎట్లున్నప్పటికీ కూడా కేంద్రంతో సయోధ్యగా ఉండి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక విధంగా కేంద్రంతో సావాసం చేయాలి, మంచిగా ఉండాలి, కేంద్రంతో గొడవలు పడద్దు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా కేంద్రంతో సయోధ్యగా ఉండాలన్న దానిని ఆయన పోవడం జరిగింది. కాబట్టి కొంతమేరకు అది మంచి పరిణామమే, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని స్వాగతించాలి. హలో. రైట్ పాపిరెడ్డి గారు, ఇంకొక అంశం అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకొక అంశం, మోడీతో ఎటువంటి గొడవ లేదు, లాలుచి లేదు, రావాల్సినటువంటి వాటా రావటంలో రాష్ట్రానికి కానీ ఆయన ఎటువంటి అడ్డుపడట్లేదు అన్నటువంటి మాట చెప్తూనే, అంటే అడ్డుపడినటువంటి మాట క్లియర్గా చెప్పకపోయినా ఇక్కడ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పైన ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తుంటారు. ఎప్పుడు లేని స్థాయిలో ఈసారి అంత అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అంటే రాజకీయ వ్యూహమా, లేకపోతే నిజంగానే కిషన్ రెడ్డి గారు ఆపుతున్నారా? కిషన్ రెడ్డి గారు ఆపితే మోదీ గారు నిజంగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు ఇవ్వట్లేదు అంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారు ఇందులో 2-3 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏ స్థాయిలో సాయం చేయాలో ఆ స్థాయిలో సాయం చేయడం లేదు అన్నది ఒక అంతర్గతంగా ఆ రేవంత్ రెడ్డి గారి విమర్శలో కనబడుతున్నది ఒకటి. రెండవది ఏంటంటే, మీరు అన్నదంటూ ఒకవేళ నిజంగానే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చెప్తే మొత్తం